వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఇవాల్టి మోస్ట్ టేస్టీ రెసిపీ కరివేపాకు పొడి. మంచి హెల్దీ రెసిపీ, ప్రతిరోజు కూడా కంపల్సరీ తినవలసిన మంచి రెసిపీ. వేడివేడి అన్నంలో కరివేపాకు పొడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరి ఇడ్లీలోనైనా, దోశలో అయినా, ఉప్మాలో అయినా చాలా బాగుంటుంది. మరి ఇంట్లోనే ఈ కరివేపాకు పొడిని ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఒక కప్ అండి, ఒక గిన్నెడండి కరివేపాకు, కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్న కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా మా సిమ్లోనే వేయించుకోవాలండి, మంట ఎక్కువ అస్సలు పెట్టద్దు. క్రిస్పీగా అయ్యే వరకు ఉంటే సరిపోతుంది. ఇలా మంచిగా వేయించుకొని సిమ్లోనే మంచిగా వేయించుకోవాలండి. ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది. మాడిపోతే మాత్రం బాగుండదు. కరివేపాకు కొంచెం నిదానంగానే వేయించుకోండి. సిమ్లో అయితే మంచిగా వేగుతుంది. ఇలా మంచిగా వేయించుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు. వీటిని తీసి పక్కన పెట్టేయాలి. మరొక స్పూను ఆయిల్ వేసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, ఒక 2 స్పూన్ల ధనియాలు వేసి దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ మాడవద్దండి, సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇందులోనే ఒక 20 ఎండుమిర్చి అండి వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. వేసి ఒక్క నిమిషం పాటు వేగితే సరిపోతుంది. ఇందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. వేడికి మెత్తబడిపోతుందండి. చింతపండు అనేది మెత్తబడిపోతుంది. ఇలా మంచిగా వేడికే చింతపండు మెత్తబడుతుంది. స్టవ్ బంద్ చేయాలండి. వీటిని ఇప్పుడు తీసి చల్లార్చుకొని మిక్సీకి పట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీకి పడుతున్నా. ఇందులోనే ఒక 10-15 ఎల్లిపాయలు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ సగము జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలండి, ఒక స్పూన్ సగము వేసి మిక్సీకి పట్టుకోవాలి. స్మూత్గా మిక్సీకి పట్టాలి. అంతేనండి, రెడీ అయిపోయింది కరివేపాకు పొడి. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఫ్రెష్గా. చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్నంలో వేసుకొని, వేడివేడి అన్నంలో స్పూన్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.
దోశలోకైనా, ఇడ్లీలోకైనా, ఉప్మాలోకైనా కానీ బాగానే ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి.